ప్రీతి కేసులో సైఫ్తో పాటు మరో నలుగురు నిందితులు ఉన్నారంటున్న మెడికో ప్రీతి తండ్రి నరేందర్ అధికారులు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ సీరియస్ అవుతున్నారు. కేసులో అనేక అనుమానాలు ఉన్నాయన్న ఆయన తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటూ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామంటున్న ప్రీతి తండ్రి నరేందర్తో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైద్య విద్యార్థి సైఫ్కు మాత్రం సస్పెన్షన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ మేరకు కమిటీ నిర్ణయం తీసుకొని మరికొద్ది రోజుల పాటు సస్పెన్షన్ అయితే పొడిగించింది. ఈ నేపథ్యంలో ప్రీతి తండ్రి నరేందర్ మనతో ఉన్నారు. ఎలాంటి రెస్పాండ్ ఉందో అడుగుని తెలుసుకుందాం. మీరు చెప్పండి, సైఫ్కు మరోసారి సస్పెన్షన్ అయితే పొడిగించారని చెప్పొచ్చు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సస్పెన్షన్ పొడిగించడం అన్నది నాకైతే పూర్తిగా అసంతృప్తి. అది సస్పెన్షన్ ఇప్పుడు ఆల్రెడీ ర్యాగింగ్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత సస్పెన్షన్ పొడిగించడం ఏంది? నీకు ఆడ ర్యాగింగ్ జరిగినందుకు నిర్ధారణ అయిపోయింది. కమిటీ ఏదో ఒక్కళ్ళు చేసింది కాదు కదా, కమిటీ అందరూ కలిసేసి ఏం జరిగింది, ఏం నిజం చూసుకొని ఇది జరిగిందని నిరూపించింది కదా. నిరూపించిన తర్వాత మనకి ఎందుకు ర్యాగింగ్ లా ప్రకారం మనం ఎందుకు శిక్షించకూడదు, మనకి ఎందుకు రిమూవ్ చేయకూడదు? ఇది సస్పెన్షన్ చేయడంలో దీనికి అర్థమైంది. ఇంకేదైనా ప్రొలాంగ్ చేయడానికి దీనికి ఎందుకని అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఇలా చేస్తుంది? ప్రిన్సిపాల్ కానీ ఇంకెవరైనా కానీ ఎందుకు ఇలా చేస్తుంది? అలాగే ప్రిన్సిపాల్కి మేము ఆల్రెడీ లాస్ట్ టైంలో మేము ఒక పిటిషన్ ఇచ్చినాము. దీంట్లో ఈ సైఫ్కు సహకరించిన వాళ్ళు కూడా ఇంకా నలుగురు ఉన్నారు. అమ్మాయిని అది సూసైడ్ అని అంటున్నారు, కానీ నేను కాదంటున్నాను. కానీ ఏం జరిగింది ఇంతవరకు ఎలాంటి నిజాలు బయటికి రాలేదు. అంత తొక్కేసిండ్రు. కనీసం అందరు ఎంతమంది ఉన్నారో ఒక్క వాయిస్ బయటికి ఇవ్వలేదు. సరే నేనున్నాను ఆ రోజు ఇలా జరిగిందని కనీసం ఒక నర్సు, ఒక ఫ్యూను, ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు. ఆపరేషన్ థియేటర్లో హాస్పిటల్ మొత్తం కెమెరాలు సీసీ కెమెరాలు ఉంటుంది. ఆ ఆపరేషన్ థియేటర్లోనే సీసీ కెమెరా పనిచేయదా? అక్కడ మాత్రమే పనిచేయదా? ఒక మంచి హాస్పిటల్, అది సెంట్రలైజ్డ్ అనుకుంటా హాస్పిటల్ అది. అలాంటి హాస్పిటల్లో సీసీ కెమెరాలు అన్ని చోట్ల ఉంటుంది, అక్కడ మాత్రమే పనిచేయదు. అది దీంట్లో ఏందో మరి దీనికి ఏం చేయాలనేది, దీంట్లో ఏం చేయాలనుకున్నారో నాకు తెలియదు. అలాగే ఈ కేసు విషయంలో కూడా నాకు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరిగిందని నాకు అసలు నమ్మకం లేదు. నేను ఆల్రెడీ ఆ రోజు నుంచే సిబిఐని కావాలనుకుంటున్నాను. ఈమె దగ్గర ఒక ప్రాక్టికల్ కిట్ ఉన్నా కూడా ప్రాక్టికల్ కిట్ అది హాస్టల్లోనే ఉంది, ఆమె వాడలేదు. 1 నెల అయింది, నవంబర్లో వచ్చింది, అప్పుడే జాయిన్ అయింది, అప్పుడే ఇది అయిపోయింది. యాక్చువల్గా ఆమె వాడనే లేదు, అంత టైం ఆమెకు లేదు, ప్రాక్టికల్ చేయనే లేదు. ఒకవేళ హాస్పిటల్ థియేటర్లో ఉంది, ఆమె 2 ఆపరేషన్లో జాయిన్ అయింది. 3:30 వరకు ఆపరేషన్ చేసిన ఆమె తర్వాత 1 అవర్లో ఇది అయిపోవడం ఎందుకు కొలాప్స్ అవుతుంది నాకు అర్థం కాలేదు. ఎలా కొలాప్స్ అవుతుంది? ఈమె తీసుకోవడానికి ఈమె స్వతహాగా ఇంజెక్షన్ తీసేసుకుంటుందా? ఈమె దగ్గర ఇంజెక్షన్ ఆ మెడిసిన్ ఎక్కడిది? ఒకవేళ ఎవరికైనా ఆపరేషన్ చేస్తుంటే మెడిసిన్ కనుక వానికి వాడాలి అంటే, ఆపరేషన్ అతనికి వాడాలి అంటే వీళ్ళ దగ్గర కనీసం ఆ రిజిస్టర్లో అకౌంటబుల్ చేసి డ్రా చేయాల్సి వస్తుంది. ఈమె దగ్గర ఎందుకు ఉంటుంది ఎక్స్ట్రా? ఇప్పుడు మెడిసిన్ హాస్పిటల్ నుంచి డ్రా చేసే వాడాల్సి వస్తుంది, ఈమె దగ్గర ఎక్కడిది? ఈమె వాడుకోవడానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఏ ఆపరేషన్ తీసుకోవాలన్నా కౌంటబుల్ ఉంటుంది, అన్అకౌంటబుల్ అయితే ఏముండదు. ఎవరో ఒక మెడిసిన్ అతను 1 చేతిలోనే ఉంటుంది, ఈమె దగ్గర ఎందుకు వస్తుంది? ఈమె దగ్గర అసలు లేవు అవి. నేను ఆ రోజు సాయంత్రం ఈమె బ్యాగ్లో ఏమున్నది కూడా నేను చెప్తాను. ఎందుకు? నేను దగ్గరుండి నేను పంపించినాను ఆమెకు. ఆ రోజు సాయంత్రం నేను 10:30కి నేను ఆల్రెడీ కలిసినాను. ఆమెకు వాటర్ లేదంటే డాడీ వాటర్ తెచ్చి అంటే 2 వాటర్ బాటిల్, ఒక మజా బాటిల్ కూడా తెచ్చి ఇచ్చినాను. మజా బాటిల్ తాగనే లేదు, అట్నే ఉండిపోయింది. ఆమె బ్యాగ్లో కూడా ఫోను, బ్లూటూత్, స్టెథోస్కోప్ అవి తప్ప వేరే లేనే లేదు. ఆమె దగ్గర ఇవి మెడిసిన్ ఎడికలు వస్తుంది, ఎలా తీసుకుంటుంది? ఆమె అంతటా ఆమె నరాల్లో ఇచ్చుకుంటుందా? ఆమె ఇవ్వదు. అసలు ఏం జరిగిందనేది అడిగినా కూడా నాకు ఇంతవరకు ఏం తెలియదు. లాస్ట్కు ఫస్ట్ నిమ్స్లో బ్లడ్ తీసుకొచ్చి శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే దాంట్లో ఏం పాయిజన్ లేదన్నారు. తర్వాత పోస్ట్ మార్టంలో పాయిజన్ ఉందన్నారు. ఇవి వాళ్ళకు అనుకూలంగా ఎలా నడుస్తుందో అలా కేసుని ఇలా చేసుకొని వచ్చింది. లాస్ట్కు సూసైడ్ మీదకి తెచ్చింది. కానీ సూసైడ్ కానే కాదు, ఒకవేళ సూసైడ్ అయినా ఎలా జరిగింది?
ఇదైతే నిజం బయటికి రావాలి కదా. ఇంతవరకు ఎలాంటి నిజాలు లేవు, నిజం బయటికి రాలేదు. ఈ కేసు కూడా ముందు వరకు నాకు న్యాయం జరుగుతుంది అనేది నాకు ఇప్పటికీ నమ్మకం అంటే ఈ లేదు. కేసుపై కూడా ప్రభుత్వం స్పందించింది. మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అది ఆర్థికంగా కూడా అమలు చేసిందా ఇవన్నీ మీకు? నాకు ఆల్రెడీ ఈవెన్ స్వయంగా కేసీఆర్ డిక్లేర్ చేసిండు. ఇదే మినిస్ట్రీ కేసీఆర్ వాయిసే మా దయాకర్ మినిస్టరు, ఇప్పుడు ఎక్స్ మినిస్టరు, ఆయనే అనౌన్స్ చేసిండు. కేసీఆర్ సార్, చీఫ్ మినిస్టర్ సార్ 10 lakhs ఎక్స్గ్రేషియా ప్రకటించిండు. కుటుంబంలో ఒక గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తా అన్నాడని అనౌన్స్ చేసింది. ఇంతవరకు ఏమీ జరగల. నాకు ఎలాంటి ప్లాట్ఫామ్ దొరికితే, నాకు సీఎం వరకు పోయే ప్లాట్ఫామ్ దొరికితే ఆయన దగ్గర పోయి నేను నా బాధలు నేను చెప్పుకోవాలని అనుకుంటున్నాను. కానీ అక్కడ పోవడానికి నాకు ఎలా అనేది ఇంతవరకు కాలేదు. ప్రయత్నిస్తున్నాను, చూస్తాను. సీఎం సార్ దృష్టికి తేవాలని చూస్తున్నాను. నాకైతే అన్యాయం జరిగింది. కనీసం మీ మీడియా ద్వారా అయినా సీఎం సార్ ఆలకించి నన్ను ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎస్, ఏదైతే ఉందో కూడా కాకతీయ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ప్రీతి కేసులో తమకు అన్యాయమే జరిగిందంటున్నారు. గత ప్రభుత్వం వీరు కొన్ని హామీలు ఇచ్చినా కూడా ఈ వరకైతే అమలు కాలేదని ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇక్కడ మంత్రులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు వేచి చూస్తున్నా అని చెప్తున్నా. తన బాధను కూడా వ్యక్తం పరుస్తా అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.